హిందూ ఫోటోగ్రాఫర్ ది హిందూ న్యూస్ పేపర్ ఏదైతే ఉందో ఆ ఫోటోగ్రాఫర్ ఆ పేపర్కి సంబంధించిన ఫోటోగ్రాఫర్కి ట్రైబల్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డు రావడం జరిగింది. ఓకే, ట్రైబల్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2025. మరి ఎవరు ఆర్గనైజ్ చేశారు ఏంటి అనేది చూద్దాం. ఓకే, ఎవరికి ఉడిముడి పెద్దిరాజు అయినటువంటి ది హిందూ ఫోటోగ్రాఫర్. సో స్పెషల్ న్యూస్ ఫోటోగ్రాఫర్, తను హిందూలో వర్క్ చేయడం జరుగుతుంది. అతనికి ట్రైబల్ ఫోటో ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు రావడం జరిగింది. సో బేసిక్గా ట్రైబల్ ఏదైతే ఉందో, ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క స్థితిగతులను తెలియజేయడం కోసం అని చెప్పేసి ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో దాంట్లో ఈ ఆర్గనైజర్స్ ఎవరు అనేది ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ క్రియేటివ్ కల్చర్ కమిషన్, అదేవిధంగా ఇండియా ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫిక్ కౌన్సిల్, అదేవిధంగా ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా వాళ్ళు సంయుక్తంగా ఈ ట్రైబల్ ఫోటోకి సంబంధించినటువంటి కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో పెద్దిరాజు గారికి ట్రైబల్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డు అనేది రావడం జరిగిందనమాట. సో రికగ్నైజెస్ ఎక్సలెన్స్ ఇన్ పోర్ట్రేయింగ్ ది ట్రైబల్ లైఫ్, హెరిటేజ్ అండ్ కల్చర్ త్రూ ఫోటోగ్రాఫ్ ద్వారా ట్రైబల్ పీపుల్ యొక్క లైఫ్ని ఎక్స్పోజ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ ఈవెంట్ని కండక్ట్ చేయడం జరిగింది. ఓకే, సో దీంట్లో పెద్దిరాజు గారికి అవార్డు అనేది రావడం జరిగిందనమాట. తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.